ఢిల్లీ నగరాన్ని, ముఖ్యంగా రామ్లీల్ మైదానాన్ని బొద్దింకలు చుట్టుముడుతున్నాయా? బొద్దింకలన్నీ కూడా ఢిల్లీలో సమావేశం జరగబోతున్నాయా? బొద్దింకల జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్, ఆయన అమెరికా నుంచి జూన్ 6న ఢిల్లీలో ల్యాండ్ అవుతానని పోలీస్ పర్మిషన్ తీసుకొని మేము బొద్దింకల జనతా పార్టీ ఒక సమావేశాన్ని తర్వాత ప్రభుత్వానికి వాళ్ళ ఆవేదనని తెలియజేస్తామని చెప్పి ఆయన ఒక ప్రకటన చేయడం అనేది మనం అందరం చూసాం. దాంతో 1 కోటి మంది దాటి ఫాలోయర్స్ ఉన్న ఈ బొద్దింక జనతా పార్టీలో ఆ రోజు రామ్లీలా మైదానంలో ఎంతమంది గుమిగూడే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది అన్నది ఒక అంచనాలో రాజకీయ విశ్లేషకులు నిజంగా ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది. అసలు బొద్దింక అనేసరికల్లానే ప్రభుత్వాలు ఉలుక్కు పడుతున్న పరిస్థితి. వాళ్ళు ఉలుగుపోవడం కారణం ఏంటంటే వాళ్ళు రాజకీయంగా సామాజికంగా చేస్తున్న తప్పులు, అట్లాగే ఆర్థికంగా వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అవన్నీ కూడా ఏంటంటే నిజంగా చాలా మందికి అభ్యంతరకరంగా కూడా ఉన్నాయి. దాని కారణంగా ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ నిరాశ నిస్పృహల్ని వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఇదొక ప్రయత్నం. దీన్ని ప్రభుత్వం ఏంటంటే ఒక తిరుగుబాటు చర్య తీసుకోకుండా వాళ్ళు ఏంటంటే ఒక పీస్ఫుల్ ప్రజాస్వామిక పంథాలో ఎక్స్ప్రెస్ చేస్తున్న డిస్ప్లెజరు. సో వాళ్ళ భావాల్ని మనం తెలుసుకుందాము, మనం ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయగలమో ఆలోచిద్దామని తీసుకుంటే ఒకలాగుంటుంది. అట్లా కాకుండా ఇంతవరకు ఎట్లా అయితే కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా దేశద్రోహ చర్య కింద వాళ్ళు కానీ చూసుకున్నట్లయితే సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే మనకి ఆల్రెడీ నేపాల్, బంగ్లాదేశ్లో జరిగిన చర్యలన్నీ కూడా మనం చూసాం. ఈ బంగ్లాదేశ్, నేపాల్లో ఈ సామాజిక వర్గాల మీద అంటే సామాజిక విశ్లేషణ మీద కొంచెం జులుం చూపించడానికి ప్రయత్నం చేస్తారు కల్లా అది పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగి ప్రభుత్వాలు మారడానికి అవకాశం కలిగింది. అదే పరిస్థితి మాకు వస్తుందో అని చెప్పి కేంద్ర పెద్దలు అట్లాగే రాష్ట్ర పెద్దలు ఎప్పటి నుంచో భయపడుతూ ఈ సోషల్ మీడియా మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెడదామన్న ఒక ప్రయత్నం. అంటే వీళ్ళు ఏంటంటున్నారంటే ఆస్ట్రేలియాలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అటువంటి చర్యలు మనం కూడా తీసుకొని దీన్ని క్రమబద్ధీకరించాలి అని చెప్తున్నారు. కానీ ఆస్ట్రేలియాలో జరిగింది ఏంటంటే పూర్తిగా వాళ్ళు సోషల్ మీడియాను బ్యాన్ చేయలేదు, యూట్యూబ్ను బ్యాన్ చేయలేదు. వాళ్ళు చేసిందంతా కూడా ఏంటంటే సో మైనారిటీ ఏజ్లో ఉన్న పిల్లలకి ఈ సోషల్ మీడియా అందుబాటులో లేకుండా వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సో ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా మైనారిటీలు మిస్యూజ్ కాకుండా లేకపోతే దాని ఇన్ఫ్లుయెన్స్లో పడి వాళ్ళ తాలూకా భవిష్యత్తుని మర్చిపోయి ఇంకో పంథాలో వెళ్ళిపోకుండా వాళ్ళని కట్టుదిట్ట చేయడం కోసం తగిన చర్యలు తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ సోషల్ మీడియాని నియంత్రిస్తున్నాం అన్న పేరుతో వాక్ స్వాతంత్రాన్ని అంటే ఎక్కడైనా అసందర్భంగా అంటే పరిధులు దాటి ఏమైనా జరిగినట్లయితే అటువంటి వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. కానీ కొన్ని విషయాలకు వచ్చేసరికల్లా ఎక్కడైతే వాక్ స్వాతంత్రం యాజ్ పర్ ది లా మన తాలూకా అభిప్రాయం చెప్తామో దాన్ని కూడా నియంత్రించడం కోసం ప్రయత్నం చేయడం అన్నది కరెక్ట్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏంటంటే మావి గారి కోసం మాట్లాడుతున్నారు. ఆయనకి మాట్లాడే హక్కు ఉంది, మావి గారిని ఖండించే హక్కు మనకి ఉంది. అంటే మనకి అంటే ఎవరైతే వ్యతిరేక వర్గం ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉంది. అమరావతిని సమర్థించే వాళ్ళు సమర్థించవచ్చు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే ఎవరి స్వాతంత్రం వాళ్ళకుంది. కానీ ఒక రీజనబుల్ గా ఉండాలి. ఏం చెప్పినా సరే మీరు ఒక రీజన్ చూపించగలగాలి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రామ్లీల మైదానంలో జూన్ 6వ తారీఖున ఏం జరగబోతుంది, ఎంత ఎత్తున జరగబోతోంది లేదు అని అంటే ఇదంతా కూడా ఒక తుస్సు అని చెప్పి పూర్తిగా నీరు గారిపోతుందా అనేది మనకి జూన్ 6th తెలుస్తుంది. ఏవైనప్పటికీ కూడా చాలా మంది యువత నిరాశ నిస్పృహలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా
వాళ్ళ తాలూకా వాయిస్ ని ఏదో విధంగా వినిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారని తీసుకోవాలి తప్ప దీన్ని మనం కొట్టిపారడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రభుత్వాలు సరిదిద్దుకోవడానికి అవకాశాలు, అలాగే ప్రజలు తప్పు చేస్తే ప్రజలు సరిదిద్దుకోవడానికి అవకాశాలు. సో ఎవరి తాలూకా పరిధిలో వాళ్ళు లోబడి ఒక క్రమశిక్షణ పద్ధతి ప్రకారంగా వాళ్ళు సరిగా బిహేవ్ చేయడం అనేది చాలా అవసరం. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఇవి రాజరిక వ్యవస్థలు కావు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు పొదుపు పాటించండి అని చెప్తూ మనం 100 కాన్వాయ్స్లు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు దూబరా చేస్తుందంతా కూడా ప్రభుత్వాలు. వాళ్ళు ఏవైనా సరే మీటింగ్లు కండక్ట్ చేయాలంటే వాళ్ళకి 5 స్టార్ హోటల్స్ కావాలి, 7 స్టార్ హోటల్స్ కావాలి. అట్లాగే వాళ్ళకి ఏంటంటే వీధుల నిండా ఫ్లెక్సీలు కావాలి, విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్, సో న్యూస్ పేపర్ కవరేజ్లు కావాలి. అన్ని కవరేజ్లకి కొన్ని కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ వాళ్ళు ఏంటంటే మేము సింపుల్ గా ఉన్నామని చూపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఇక్కడ వాళ్ళ జీవితాలు నడిపిస్తున్నారు. కానీ దీనివల్ల ఏంటంటే నిజంగా ప్రజల జీవనం చాలా ఇబ్బంది పడుతుంది. రాష్ట్రాలు, దేశం కూడా ప్రధానమంత్రి చెప్తున్నట్లుగా చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు అంతా కూడా కార్పొరేట్ వరల్డ్. ఈ కార్పొరేట్ వరల్డ్ లో ముఖ్యంగా విద్య, ఆరోగ్యం అనేది బాగా దెబ్బతిన్నది. అంతేకాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరికి అవసరమైన ఆహారం, అగ్రికల్చర్ ఈజ్ మోస్ట్ నెగ్లెక్టెడ్. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆల్రెడీ 2026-27 క్షామాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయంలో, ఎల్నినో అని అందరూ చెప్తున్న సమయంలో ఇటు ఎరువుల రేట్లు బాగా పెరుగుతున్నాయి. అట్లాగే రవాణా వ్యవస్థ తాలూకా పరిస్థితి కూడా చాలా విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితిలో ఇంకా తగ్గే పరిస్థితి కనపడుతోంది. నాట్ ఓన్లీ జీడిపి, నాట్ ఓన్లీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య సేవలు కూడా నిజంగా అంతంత మాత్రమే. ప్రభుత్వం ఇస్తున్న ఆరోగ్య సేవలు అంతంత మాత్రమే. ఏమైనా అంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ వరల్డ్ అవైలబుల్. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఈసారి ఆహారంలో కూడా చాలా సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పంటలు తగ్గినప్పుడు రిజర్వ్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తారు, కరెక్టే. కానీ ఆ తర్వాత వాట్ అబౌట్ ది నెక్స్ట్ ఇయర్? సో ఆరోగ్య సంక్షేమం కానీ, ఆరోగ్య సెక్యూరిటీ కానీ చూసుకున్నట్లయితే, అంటే ఆహార సెక్యూరిటీ, ఆహార భద్రత చూసుకున్నట్లయితే అది కూడా చాలా తక్కువ పద్ధతిలో కనబడుతోంది. సో ఆరోగ్య భద్రత కానీ, అటు ఆహార భద్రత కానీ బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే ఒక్క యువతే కాదు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా నిజంగా ఆందోళన చెందడం అనేది చాలా సహజం. ప్రభుత్వం చెప్తున్నట్లుగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అని అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, దానికి రేట్లు కూడా ఏ విధంగా పెరుగుతున్నాయి చూసుకున్నట్లయితే జీవన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది అనేది ఒక ప్రశ్నార్థకం. అంతేకాకుండా కనీస అవసరాలకి కొనుగోలు చేయాల్సిన బంగారం కానీ, వెండి కానీ, అంటే అకేషన్స్, మ్యారేజ్ అకేషన్స్, అది కూడా గగనంగా ఉంది. ఇదే పరిస్థితిలో ప్రభుత్వం నుంచి మనకి రాకపోయినా సరే ఇతర న్యూస్ పేపర్స్ చూస్తున్న ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ విదేశీ మార్క ద్రవ్యాన్ని కట్టడి చేయడం కోసం ఒక 57,000 crores ఆఫ్ రూపీస్ ఆఫ్ గోల్డ్ వాజ్ సోల్డ్ అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ ఒకవేళ అదే నిజం అయితే మాత్రం ఇది చాలా ఆందోళనకరం. ఎందుకోసం అంటే ఇంతకు ముందు కూడా గోల్డ్ తనఖా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి, కానీ గోల్డ్ అమ్మకానికి పెట్టే పరిస్థితి ప్రస్తుతం ఫస్ట్ టైం మనం వింటున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యవహార శైలంతా కూడా నిజంగా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా నిరాశ, నిస్పృహలు కలిగించి ఒక రకమైన అసంతృప్తికి దారితీస్తున్న చెప్పడంలో సందర్భం మనకి కనపడుతుంది. 12 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ప్రధానమంత్రి గారు ఆయన సెలబ్రేషన్స్ కోసం సిద్ధపడుతున్నారు. ఆ సెలబ్రేషన్స్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చులు. సో ఇదేంటంటే మీరు ఆడంబరాలు తగ్గించుకొని చెప్తూ అటు ప్రజాధనంతో కానీ, లేదు అంటే పార్టీ కూడా వచ్చే చందాలు ఎక్కడి నుంచి వస్తాయి, సో ఈ చందాలతో కానీ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ప్రజలకి అది నచ్చే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అలాగే ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఎలక్షన్ సిస్టమ్ మీద కూడా ఎన్నో
అపోహలు అపప్రతలు ఉన్నాయి. పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయా అన్న ఒక సందేహం ఆల్రెడీ ప్రజలకు వచ్చింది. కాబట్టి ఇవన్నిటిని నివృత్తి చేయాల్సిన పరిస్థితి పద్ధతి ప్రభుత్వాల మీద ఉన్నాయి. సో దానికి ఏంటంటే ప్రజలకి అడిగే హక్కు ఉంది, ప్రభుత్వానికి చెప్పే బాధ్యత ఉంది. సో ఇది వన్ వేగా ఇగో నేను చెప్తున్నాను మనకే బాధ చెప్పడం కాదు, ఇక్కడ ప్రజల తలక అభిప్రాయాలు కూడా మీరు గౌరవిస్తూ ఈ బొద్దింక పార్టీ వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు మీరు విని దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ, ఎడ్యుకేషన్ హిస్టరీ, సిబిఎస్ఈ ఈజ్ ఇన్ జస్ట్ బిగ్గెస్ట్ క్రైసిస్. సిబిఎస్ఈ చేస్తున్న అవకతవకలకి బాధ్యత వహించాలి సో బాధ్యత వహించాలి అని చెప్పి ఒక స్లోగాన్ బాగానే ఊపందుకుంటుంది. దాన్ని కట్టడి చేయడం కోసం ప్రయత్నం చేయకుండా అసలు సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ ప్రభుత్వం ఏంటంటే దీని మీద ఇన్వెస్టిగేషన్స్ కి ఆర్డర్ చేసింది. చూద్దాం ఇది ఎట్లా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.